హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను పులిహోర దోసకాయ చట్నీ చేశాను. ఇంకా అదేవిధంగా గారెలు వేసి పల్లి చట్నీ చేశాను అనమాట. టిఫిన్ కింద అయితే ఇవి తిన్నాం అనమాట. సో అన్నీ కూడా చాలా బాగా కుదిరేయండి. ఆ రోజు అయితే గారెలు అవ్వచ్చు, చట్నీ కానీ, పులిహోర కానీ, దోసకాయ చట్నీ కానీ అన్నీ చాలా చాలా బాగా వచ్చాయి అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ తినేసేసి పిల్లలు అయితే ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదనమాట. ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోయారు, మా తమ్ముడు వాళ్ళు. మా ఆయన అయితే పనికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే కేక్ అయితే ఇవన్నీ కట్ చేసుకున్నాము. లాస్ట్ అసలు చాలా బాగుంటుంది వీడియో చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి చక్కటి ఈవినింగ్ కేక్ కటింగ్ తర్వాత డ్యాన్స్లు అవన్నీ వేసారు, మిస్ కాకుండా చూడండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ప్లెయిన్ పులావ్ అయితే చేశాను అనమాట. జీడిపప్పులు అవన్నీ వేసేసి ఇంకా నార్మల్గా కర్రీ కూడా చేశాను అనమాట. దీనికోసం అయితే కర్రీ కానీ పులావ్ కానీ అన్నీ బాగా వచ్చాయన్నమాట. ఇంకా స్వీట్స్కి వచ్చేసి చక్కెర పొంగల్ చేశాను అనమాట. ఇదైతే సూపర్గా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుందనమాట. చక్కెర పొంగల్ అన్నీ వేసి చేశాను. ఎంత బాగుందంటే అంత కమ్మగా ఉందనమాట. యాక్చువల్గా ఏంటంటే సేమియా కాదాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇంకా చక్కెర పొంగల్ తినాలనిపించి ఇది చేశాను. ఇంకా అదేవిధంగా నాకు ఎగ్జాక్ట్గా నాకు ఇష్టం ఏంటంటే పూర్ణాలు చాలా ఇష్టం. బొబ్బట్లు, పూర్ణాలకి పూర్ణాలు చేశాను. ఇంకా ఆ రోజు అయితే ఇంక నేను ఫొటోస్ దిగాను అనమాట. ఫస్ట్ మార్నింగ్ ఒక శారీ కట్టుకుని ఫోటో దిగాను. ఇవన్నీ బాగా వచ్చాను. మా బాబు తీసేవి చెట్ల దగ్గర అయితే నేను ఒక రీల్ షూట్ చేసాను, చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇటు చూడు అత్త. ఆరిపోద్ది. ఇంకా నైట్ అయితే రావగానే ఇంకా కేక్ అవి తీసుకొస్తే వేరే శారీ ఇంకోటి అయితే కట్టుకున్నాను అనమాట. కట్టుకుని రెడీ అయిన తర్వాత ఇంకా పూలు అవన్నీ తీసుకొస్తే మా ఆయన పెట్టుకున్నాను. కేక్ అయితే కట్ చేసేసాం అనమాట. పిల్లలు వాళ్ళు వచ్చారు. ఇంకా మా ఆయన అయితే ఫస్ట్ పెట్టాడు. ఇంకా తర్వాత మా పిల్లలు కానీ అలా ఒకళ్ళు పెట్టారనమాట. ఈ విధంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నాకు ఇది నా పెళ్ళి అయ్యాకైతే 8th బర్త్డే అనమాట. బట్ నేను ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడను, కానీ ఇది 25th బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి చేసుకున్నాను అనమాట. సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది నాకు తెలిసి ఇది నేను 3వ కూడా చేసుకోవడం బాగా చేసుకున్నాను. ఇలా కేక్ అయితే కట్ చేసి ఇంక ఈరోజు కూడా చాలా హ్యాపీగా ఉందంటే మా పిల్లలు అయితే అనుకోకుండా చాక్లెట్ తెచ్చారనమాట. పిల్లలు ఇద్దరు కలిసి గిఫ్ట్ చేశారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు ఇన్ని ఉన్నా కానీ పిల్లలు ఇచ్చిన చాక్లెట్ నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు డబ్బులు దాచుకున్నవి తీసి చాక్లెట్ అయితే ఇచ్చారనమాట ప్రేమతో, నా బర్త్డే అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత పిల్లలు కూడా అయితే నాకు కేక్ అవన్నీ పెట్టేశారనమాట. ఇంకా పిల్ల అందరూ పెట్టారు. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా పెట్టారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు పెట్టారు. ఇంకా ఫుల్ డ్యాన్సెస్ ఉంటే చూడండి. నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు ఎవరికి రాను ఇక్కడ కనపడలా. స్టాండ్ వచ్చారు. గడ్డగొడు తొక్క దేవరలా వేస్తున్న రోడ్లో పెట్టి పైనుంచి చేస్తాడు కదా దేవర. అనమని మీకు తొక్క పైన